ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని గత వీడియోలోని మీకు హ్యాండ్మేడ్ ఫ్రాగులు చూపించాను. అంతకుముందు వీడియోలోనేమో ఫైర్ ఫాక్స్ ఫ్రాగులు చూపించాను. ఈ వీడియోలోని ప్రత్యేకించి బైట్ కాస్టింగ్ మిషన్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏమేమి మిషన్లు మన షాపులో ఉన్న మిషన్లు కాకుండా సీజర్ కంపెనీ, తర్వాత సీజర్ ఓవర్ ట్యాక్స్, తర్వాత టైగాను, డెడ్లీ హంటు, ప్రెడేటర్ గ్రీను, తర్వాతనేమో లొకానా గోస్ట్ బ్లేడు, ఫైర్ ఫాక్స్లోనేమో గోల్డ్, ఫైర్ ఫాక్స్ గోల్డ్ అని చెప్పాను, కొత్తగా వచ్చిందండి ఇది. ఫైర్ ఫాక్స్ నింజా, తర్వాతనేమో ఫైర్ ఫాక్స్లోనే మెగ్డాను, ఏలో బైట్ కాస్టింగ్ మిషను 1 2 3 4 5 6 7 8 9 మిషన్లు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోండి, అసలు బైట్ కాస్టింగ్ మిషన్ వాడటం రాని వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోలో నేను చేస్తానంటే, ఇది స్పూలు, ఇదేమో స్ట్రా డ్రాగు, ఈ చక్రం ఇలా సెట్ చేసుకోవాలి, ఇదేమో ఇలా సెట్ చేసుకోవాలి, ఈ పిన్ ఇలా సెట్ చేసుకోవాలి అని ఏదో స్పీడ్గా చెప్పేసాను అనుకోండి, కొత్తగా ఫిషింగ్ చేసుకునే వాళ్ళకే అసలు అర్థం కాదు. అసలు ఏంటి, అసలు ఇవన్నీ ఏంటి, మేము కొత్తగా ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నాం. అది స్నేక్ హెడ్కి ప్రత్యేకించి రాడ్ పైన ఉంటుందిగా, ఇలా ఏలు పెట్టి ఇలాగ వేస్తున్నారు కదా, ఫ్రీగా ఉంటుంది కదా, ఆ మిషన్ ఇదేదో ఆర్కే అన్న ఇదేదో చెప్తున్నాడు అని చెప్పేసి అర్థం కాదు. పాత వాళ్ళకి అనుకోండి సింపుల్గా అర్థమైపోద్ది, కొత్త వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మన వీడియోస్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, కొత్తగా చూసిన వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసి ఆపేసేయండి. ఆపేసి మన వీడియోస్లోకి వెళ్ళండి. మన వీడియోస్లోకి వెళ్తే మన వీడియోస్లో బైట్ కాస్టింగ్ రీలు నేను వాడే విధానం అని ఉంటుంది. సుమారు గంట పైన ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియోలో మిషన్ బాక్స్లోంచి తీసి అసలు ఈ మిషన్ ఏంటి, దీని విధానం ఏంటి, ఈ హ్యాండిల్ ఏంటి, ఈ స్టార్టర్ అంటే ఈ చక్రం ఏంటి, మన భాషలో చెప్తున్నా, ఈ చక్రం ఏంటి, ఈ చక్రం ఏంటి, ఇది ఏంటి ఇలాగ ఏదో టిక్ టిక్ అంటుంది, ఇది ఏంటి, ఈ బటన్ నొక్కితే ఇది పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది ఏంటి, లైను స్పీడ్గా పెట్టుకోవాలా స్లోగా పెట్టుకోవాలా, అంటే మనం కాస్టింగ్ చేసి ఇలా దింపినప్పుడు లైను ఫ్రాగ్ ఒకేసారి దిగిపోవాలా లేకపోతే నిదానంగా దిగాల, అసలు బైట్ కాస్టింగ్ మిషన్ చిక్ ఎందుకు పడుతుంది, ఎలా వాడాలి, ఈ ఫింగర్ మనం బైట్ కాస్టింగ్ మిషన్ మీద మనం ఈ ఫింగర్ ఎందుకు వాడాలి, వాడకపోతే వచ్చిన నష్టం ఏంటి, వాడితే మనకు కలిగే లాభం ఏంటి, దూరంగా వెళ్ళటానికి మనం ఎలా కాస్టింగ్ చేయాలి, అంటే ఆకాశంలోకి మనం వేసేస్తే దూరంగా వెళ్తుందా, మన కంటి చూపుకి వెళ్తే తిన్నంగా వెళ్తుందా అన్నది ఒక మిషన్ తీసుకొని మన షాపులో మొత్తం దానికోసం పూర్తి వివరంగా చెప్పడమే కాకుండా కాలువ గట్టు దగ్గరికి, చెరువు దగ్గరికి వెళ్ళిపోయి చెరువు దగ్గర డైరెక్ట్గా కాస్టింగ్ చేసి, ఇదిగో ఇలా వేయాలి, ఇలాగ ఆపాలి, లైన్ వెళ్ళేటప్పుడు ఎంత లైన్ మనకి వెళ్ళిన తర్వాత ఇలాగ ఆపుకోవాలి, తర్వాత ఇలా కాస్టింగ్ చేయాలని పూర్తి డీటెయిల్ మొత్తం అందులో చెప్పాను. అప్పుడు ఫస్ట్గా ఈ బైట్ కాస్టింగ్ మిషన్ ప్రత్యేకించి కొరమేళ్ళు పడదాం అనుకున్న వాళ్ళకి ఆ వీడియో చూస్తే బైట్ కాస్టింగ్ మిషన్లు ఇవి కాబట్టి వీటి మీద ఒక పూర్తి అవగాహన వచ్చేస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏ మిషన్ తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలా రైట్ హ్యాండ్ తీసుకోవాలా, ఏ కంపెనీలో తీసుకోవాలి, ఏ మోడల్లో తీసుకోవాలి, రేటు తక్కువలో తీసుకుంటే ప్రాబ్లం ఏంటి, మిడ్ రేట్ రేంజ్లో తీసుకుంటే మనకు వచ్చిన లాభం ఏంటి, హై రేవ్లో తీసుకుంటే కలిగిన ఇంకా బెనిఫిట్స్ ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకేనండి. ఈ కొత్తగా చేసేవాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసి ఆ వీడియో చూసి అప్పుడు ఈ మిషన్ వాడండి. ఎక్కువగా ఈ మిషన్ వల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటి, అన్న మాకు లైన్ చిక్కుపడుతుంది. అసలు లైన్ ఎందుకు చిక్కుపడుతుంది, ఈ మ్యాగ్నెట్ ఏంటి, అసలు ఈ స్ట్రాట్ డ్రాగ్ ఏంటి, ఈ చక్రం ఇక్కడ ఎందుకు ఇచ్చాడు, దీనికి లెఫ్ట్గా వెళ్తే లెఫ్ట్, రైట్కి వెళ్తే రైట్ ఎందుకు ఉంటుంది, ఈ ఎదర మీకు వీల్ అనేది అసలు ఎందుకు, ఇవన్నీ కూడాను అందులో ఉంటాయి. ఇక మనకు పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కలిపి వీడియో చేస్తాం కాబట్టి ఎప్పుడు మామూలుగానే మన అడ్రస్ చెప్తున్నాను. మన అడ్రస్ వచ్చి షాప్ అడ్రస్ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గర, అదే ఛత్రపతి శివాజీ కాలేజీ, అదే గవర్నమెంట్ కాలేజీ పక్కన వాటర్ ట్యాంక్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, ఇంకా టర్నింగులు వంకర్లు యూ టర్నింగ్లు ఏమీ ఉండవు. వాటర్ ట్యాంక్ రోడ్డు తిన్నంగా ఎదరకు వచ్చేస్తే మీకు మన షాప్ దగ్గరకు వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో గ్రౌండ్ కనిపిస్తుంది. గ్రౌండ్ చివరికి వచ్చేస్తే ఇలా మీరు తలదిప్పి చూసారంటే రోడ్డు పక్కనే మనకు లోనకి సందుల్లో కూడా ఉండదు మన షాపు.
సిమెంట్ రోడ్డు పక్కనే చక్కగా ఆర్కే ఫిషింగ్ రడ్స్ అని లోగోస్ కనిపిస్తాయి. ఇది మన షాప్ అడ్రస్. ఎక్కడ? జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ అదే గవర్నమెంట్ కాలేజ్ దగ్గర వాటర్ ట్యాంక్ రోడ్డు తిన్నంగా వచ్చేస్తే మన షాపు. మనదొచ్చి ఆంధ్ర. ఇది మన ఏలూరు డిస్టిక్. ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు డిస్టిక్. ఏలూరుకి ఒక 55 కిలోమీటర్లు, రాజమండ్రికి ఒక 60 కిలోమీటర్లు, ఇటు అశారాపేటకు ఒక 30 కిలోమీటర్లు, ఇటు చూస్తే ఇంక కుబలమాంగ్ గుడి. ఆ విషయం మీకు తెలిసిందే. ఇంకా లేట్ చేయకుండా చక్కగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోని సాధ్యమైనంత వరకు వీటి కెపాసిటీ, బరువు, మ్యాక్స్ డ్రాగు, ఇంకా వీటి రేటు కొన్ని చెప్తాను. మిగతావన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించే వాటిలోనే ఫైర్ ఫాక్స్ కానీ, లొకానా ప్రెడేటర్ కానీ, డెడ్లీ హంట్ కానీ, టైగన్ కానీ ఇవన్నీ కూడా బ్రాండెడ్ కాబట్టి వీటికి డిస్క్రిప్షన్ చాలా ఉంటుంది. అవన్నీ కూడా చక్కగా క్యాటలాగ్లో మొత్తం పూర్తిగా వివరంగా నేను చక్కగా అక్కడ మెన్షన్ చేసేసాను. చక్కగా అక్కడ చూసి ఏ మిషన్ మీకు సెట్ అవుద్దో చూసుకొని కావాల్సిన వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టి చక్కగా హ్యాపీగా ఫిషింగ్ చేసుకుందరు. కానీ ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించేది సీజర్ ఓవర్టెక్స్ అనమాట. సీజర్ ఓవర్టెక్స్ మిషన్ చక్కగా సింపుల్గా ఉంటుంది, మనకి హెవీగా ఉండదు. తర్వాతనేమో బిల్ క్వాలిటీ సీజర్ కంపెనీ అంటే అంతా తెలిసిన విషయమే. మనకి లాక్ సిస్టమ్ మంచి హెవీగా ఉంటుంది అనమాట, కరెక్ట్ మూమెంట్లోనే చక్కగా ఉంటుంది. తర్వాత ఈ స్పూలు, ఈ మిషను మనకి లైన్ ఎంత పడుతుంది, ఎంత రేటు, ఎంత బరువు ఉంటుంది ఏంటన్నది చక్కగా చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మిషన్ బ్రాండ్ వచ్చి సీజర్ ఓవర్టెక్స్ బైట్ కాస్టింగ్ మిషన్. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి బైట్ కాస్టింగ్ రీలు, గేర్ రేషియో వచ్చి 5+1 బాల్ బేరింగ్స్, 5+1 బాల్ బేరింగ్స్. గేర్ రేషియో వచ్చి 7.0:1. గేర్ రేషియో వచ్చి 7.0:1. దీని కెపాసిటీ, మిషన్ కెపాసిటీ 8 కేజీలు. ఈ మిషన్ కెపాసిటీ 8 కేజీలు. మిషన్ బరువు వచ్చి 149 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 149 గ్రాములు. ఈ మిషన్ రేట్ వచ్చి 1950 రూపాయలు. ఈ మిషన్ రేట్ వచ్చి 1950 రూపాయలతోటి సీజర్ ఓవర్టెక్స్ అన్నదే మనకి కంపెనీ అవైలబుల్గా తీసుకొచ్చింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది కూడాను మనకి కామెంట్లు పెట్టేది, అన్న 40 mm ఎక్కించుకోవచ్చా, 45 mm లైన్ ఎక్కించుకోవచ్చా, మాకు పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి అంటున్నారు. లైన్ సైజు పెరిగే కొద్దిగా, డయామీటర్ సైజు పెరిగే కొద్దిగా అన్ని లైన్ సైజులు ఒకలాగా ఉండవు. ఒక్కొక్క కంపెనీ డయామీటర్ ఒకలా ఉంటుంది. మీరు 40-45 ఎక్కించుకుంటే లైను ఆ డయామీటర్ మందం పెరిగిపోయి దూరం వెళ్ళటం తగ్గిపోవడమే కాకుండా లైను తక్కువగా పడుతుంది. ఎప్పుడు కూడా బైట్ కాస్టింగ్ మిషన్లకి 25 కాడ నుంచి 35 ఎక్కువ, 25 కాడ నుంచి 35 వరకు మనం ఆ లైన్ ఎక్కించుకోవాలని నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చి లైన్ ఎప్పుడు కూడాను ఇక్కడ స్పూల్ క్రాస్ పాయింట్కి షాపు దగ్గరకు వచ్చిన వాళ్ళు చూస్తున్నాను, ఈ స్పూల్ నిండా, ఇదిగో ఈ స్పూల్ నిండా ఇలాగ ఒత్తుగా ఎక్కించుకొచ్చేసేసి ఫుల్ టైట్లో పెట్టుకొని తీసుకొస్తున్నారు. అన్న ఇది ముందుకు వెళ్తలేదు, లేకపోతే చిక్కు పడుతుందని చెప్పి అంటున్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఎప్పుడు కూడా స్పూల్కి ఒక అగ్గిపుల్ల మందం అంతా లోనకే ఉండాలి తప్ప లైను ఇలా నిండుగా ఉండకూడదు. అది గుర్తుంచుకోండి. ఒకసారి మిషన్ ఫ్రంట్ లుక్ ఇదిగో ఇలా ఉంటుంది, ఓకేనండి. ఇదిగో బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది, ఇదిగో సైడు ఇలా ఉంటుంది. తర్వాత మనకి మ్యాగ్నెట్ సిస్టమ్ సైడు ఇదిగో ఇలా ఉంటుంది, ఓకేనా. ఈ మిషన్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చి డెడ్లీ హంట్ మిషన్ మీకు అందరికీ పరిచయమైన మిషనే ఇది. డెడ్లీ హంట్ బైట్ కాస్టింగ్ మిషను, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉంటాయి. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఉంటుంది. స్పూల్ చిన్నగా వస్తుంది, మనకి లైన్ ఎక్కువగా పడుతుంది. ఇది ఇలా చూడండి, ఇది స్పూల్ కొంచెం లావుగా ఉంటుంది, ఈ స్పూలు సన్నగా ఉంటుంది కాబట్టి దీనికి లైన్ ఎక్కువ పడుతుంది. బాగుంటుంది మిషను. దీనికి మనకి ఒక గ్రీజు, ఒక ఆయిల్ రెండు కూడాను కంపెనీ మనకి బాక్స్తో పాటు ఇచ్చేస్తుంది, 2 పౌచ్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇదిగో మీరు వాడే ఫిషాలిక్ డెడ్లీ హంట్ మిషను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మిషన్ పేరు కంపెనీ వచ్చి ఫిషాలిక్ డెడ్లీ హంట్ బైట్ కాస్టింగ్ మిషను.
లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 అవైలబుల్‌గా ఉంటాయి. గేర్ రేషియో వచ్చి 6.3:1. గేర్ రేషియో వచ్చి 6.3:1. బాల్ బేరింగ్స్ వచ్చి 2+1 బాల్ బేరింగ్స్. కెపాసిటీ వచ్చి 10 కేజీలు. రీలు బరువు వచ్చి మిషన్ బరువు వచ్చి 195 గ్రాములు. కంపెనీ ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తుందంటే 26 అయితే లైన్ బ్రెడెడ్ లైన్ బ్రాండెడ్ది 26 అయితే 110 మీటర్లు, 28 అయితే 95 మీటర్లు, 30 అయితే 90 మీటర్లు ఎక్కించుకోమంటుంది. కానీ నేను ఇందాక చెప్పిన విషయం గుర్తుంచుకోండి, లైన్ ఎప్పుడు కూడా స్పూల్కి లోనగా ఉండాలి తప్ప బయటికి రాకూడదు. ఇక నెక్స్ట్ బ్రాండెడ్ అనేసరికి ఇంకా చాలా డిస్క్రిప్షన్ ఇస్తారు. 12+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్ అని, డీప్ గోల్డ్ అండ్ అల్యూమినియం స్పూల్ అని, అల్యూమినియం హ్యాండిల్, 8 లెవెల్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, బ్రాస్ పినియనింగ్ గ్రేరు, తర్వాత కెపాసిటీ 10 కేజీలు. ఇంకెలా చాలా డిస్క్రిప్షన్లో మనకు చెప్తారు. ఒకసారి మన క్యాటలాగ్లోకి వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లో అసలు ఈ మిషన్ వివరం ఏంటి, ఎంతవరకు అన్న వివరాలు మొత్తం తెలుసుకున్న తర్వాత కావాల్సినప్పుడు చక్కగా ఆర్డర్ పెట్టుకుందరు. కానీ ఈ మిషన్ రేటు 2290 రూపాయలు. ఈ మిషన్ రేట్ వచ్చి 2290 రూపాయలతోటి ఫిషాలిక్ డెడ్లీ హంట్ ఫ్రంట్ ఫేస్ లుక్ ఇలా ఉంటుంది. ఓకేనండి. ఇది బ్యాక్ సైడ్ లుక్ ఇదిగో ఇలా ఉంటుంది. ఓకే. స్ట్రా డ్రాగ్ లుక్ ఇలా ఉంటుంది. మ్యాగ్నెట్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. ఓవరాల్గా ఈ పౌచ్, ఈ బాక్స్లోని ఈ 2 ఆయిల్ అండ్ గ్రీజ్ ప్యాకెట్లతోటి మనకి ఈ మిషన్ కంపెనీ అవైలబుల్గా తీసుకొచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి టైగాన్ మిషన్, పెద్ద మిషన్ అనమాట. పెద్ద మిషన్ అని ఎందుకు అన్నానంటే ఒకసారి ఇలా చూపిస్తాను మీకు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది టైగాన్ మిషను. ఇది వచ్చి సీజర్ మిషను. ఇది బాగా పెద్ద మిషను, ఇది చిన్న మిషను. ఒకసారి చూడండి, ఇది రెగ్యులర్గా వాడే మిషను, ఇది పెద్ద పెద్ద చేపలకు వాడే మిషను. ఒకసారి దీనికి ఏం వచ్చినాయో ఏంటో మొత్తం చెప్తాను. ఎప్పుడు మామూలుగా పౌచ్ ఇచ్చారు. దీనికి నెక్స్ట్ వచ్చి సింగిల్ హ్యాండ్. దీనికి మనకి ఈ మిషన్తో పాటు వచ్చే డబుల్ హ్యాండ్ కాకుండా, అంటే ఇది ఈ హ్యాండ్లు కాకుండా మనకి సింగిల్ హ్యాండ్ కూడా కంపెనీ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఒక్కొక్కళ్ళు పెద్ద మిషన్ కాబట్టి సింగిల్ హ్యాండ్ ఇష్టపడతారు. నెక్స్ట్ వచ్చి దీంట్లోనే మనకి వాచర్లు అంటే ఇదిగో ఇలా చూడండి. ఇదిగో ఇక్కడ వాచర్ కనిపిస్తుందా బ్లూ కలర్లోని, ఆ బ్లూ కలర్ వాచరు, దానికి సంబంధించిన స్క్రూ కూడాను కంపెనీ ఇక్కడ మనకి ఫ్రీగానే ఈ మిషన్తో పాటే మనకి ఇచ్చేస్తుంది. ఒకసారి ఈ మిషను కంప్లీట్గా జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. బాగా పెద్ద మిషను. స్పూల్ చూసారా ఎంత సన్నగా, ఎంత లోనకి మనకి లైన్ పడటానికి ఎంత ఎక్కువగా ఉంది చూసారా. ఆ లైన్ ఎంత పడుతుందో కూడా మీకు చెప్తాను. బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. ఓకేనండి. తర్వాత మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్ వైపు లుక్ ఇలా ఉంటుంది. తర్వాత స్ట్రా డ్రాగ్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. దీనికి మనకి స్ప్రెడ్ పట్టినా సరే జారకుండా మనకి ఏవా ఫోమ్ గ్రిప్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మిషన్ పేరు వచ్చి టైగాన్ BG400 అని అంటే రెగ్యులర్గా మనం బయట కాస్టింగ్ మిషన్ వాడే నెంబర్ వచ్చి 200 అంటే మనకి చిన్న మిషన్ అనమాట. మనం ఇప్పుడు వాడే మిషన్ 400 అంటే దాని మీద పెద్ద మిషన్. ఇది లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. 10+1 బాల్ బేరింగ్స్. ఈ మిషన్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది 10+1 బాల్ బేరింగ్స్, ఫుల్ కార్బన్ మెటీరియల్. తర్వాత గేర్ రేషియో వచ్చి 7.2:1. గేర్ రేషియో వచ్చి 7.2:1. మిషన్ కెపాసిటీ వచ్చి 15 కేజీలు. ఈ మిషన్ కెపాసిటీ వచ్చి 15 కేజీలు. మిషన్ బరువు వచ్చి 245 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 245 గ్రాములు. సింపుల్గా మీకు ఒక లైన్ సైజ్ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. లైన్ కెపాసిటీ వచ్చి 0.35 mm బ్రాండెడ్ది అయితే అక్షరాల 300 మీటర్లు ఎక్కించుకోమని చెప్పేసి కంపెనీ చక్కగా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. తర్వాత ఇంకా చాలా డిస్క్రిప్షన్లో మనకు చాలా ఇస్తుంది. 4+ కార్బన్ డ్రాగ్ వాషర్ అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా క్యాటలాగ్ వెళ్ళి ఆ వివరాలు, దానికి సంబంధించిన అంతా కూడాను, బిల్ క్వాలిటీ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, డ్రాగ్ కెపాసిటీ ఏంటి, స్ట్రా డ్రాగ్ ఏంటి, మ్యాగ్నెట్ లేబుల్స్ ఎన్ని ఇచ్చారు, ఎంత లైన్ పడుతుంది, ఈ కంపెనీ ఇంక ఏమేమి చెప్తుంది అన్నది చక్కగా అక్కడ చూసి మీకు నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుందరు. కానీ ఈ మిషన్ రేట్ వచ్చి అక్షరాల 3000 రూపాయలు. ఆ 3000 రూపాయలతోటి మనకి
టైగాను BG400 పెద్ద మిషను 15 కేజీల కెపాసిటీ. 15 కేజీల కెపాసిటీ తోటి మనకి ఈ మిషను అవైలబుల్గా ఉంది. ఇందులో రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ 2 కూడా అవైలబుల్గా ఉన్నాయి. అన్న ఇదే పెద్ద మిషను మాకు లొకానా బ్రాండ్లో కావాలి అని చెప్పానంటే, ఇదిగో లొకానా బ్రాండ్లోని గోస్ట్ బ్లేడ్, లొకానా గోస్ట్ బ్లేడ్. ఓకేనండి. ఇది 500. ఇందా చెప్పాను చూసారా, 200, 400, ఇది 500. ఒకసారి మిషన్ 2 పక్కన పెట్టి చూపిస్తాను మీకు. దానికి కూడా పౌచ్ వచ్చేస్తుంది. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. ఇది వచ్చి టైగన్ 400, ఇది వచ్చి లొకానా గోస్ట్ బ్లేడ్ 500. ఇది కూడాను ఒకసారి చూపించేస్తాను మీకు ఇలాగా. ఇది వచ్చి 200. ఇది మిషన్ మీకు క్లియర్ కనిపిస్తుందా మీకు? 200, 400, తర్వాత ఇదిగో 500. ఇది మీకు విడివిడిగా పెట్టి చూపిస్తాను ఒకసారి. ఇదిగో ఇలా చూసుకోండి ఒకసారి, మీకు ఫ్రీగా ఉంటుంది మీకు. ఇదిగో ఇది లొకానా 500. ఇది అంటే పెద్ద మిషను. ఇవి 2 కూడాను దెబ్బ పెద్ద మిషన్లు అనమాట. ఇది టైగాన్ 400, ఇది లొకానా గోస్ట్ బ్లేడ్ 500. ఇదిగో మనం రెగ్యులర్గా వాడుతున్న సీజర్ ఓవర్టాక్స్ కానీ, ప్రెడేటర్ కానీ ఏదన్నా సరే 200. మిషన్ సైజులు చూసుకుంటారని ఇలా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట మీకు. ఇక్కడ మీకు ఒకసారి చూడండి, స్పూలు ఈ లెంత్ ఎంత హెవీగా ఉంటుందో ఇదిగో దీన్ని చూసుకోండి ఒకసారి. దీనికి మీకు నోటీస్ అయిపోద్ది మీకు. ఈ లైన్ లోన లెంత్ అనమాట. లెంత్ ఒకటి, స్పూల్ ఒకటి. ఇవి బాగా పెద్ద మిషన్లు అనమాట. వీటి కెపాసిటీ మొత్తం గోస్ట్ బ్లేడ్ 500 అని చెప్పానంటే, బ్రాండ్ వచ్చి లొకానా అంటే చాలా బాగుంటది. ఓసారి ఈ మిషన్ ఫ్రంట్ లుక్ ఎలా ఉంటది, ఓకేనండి. ఇదిగో బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉంటది. తర్వాత మనకి స్ట్రా డ్రాగ్ హ్యాండిల్ వైపు లుక్ ఎలా ఉంటది, మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్ వైపు లుక్ ఎలా ఉంటది. ఇక్కడ మనకి హ్యాండిల్ చూసారా, హ్యాండిల్ మనకి పెద్దగా అనమాట. ఈ పెద్దగా మనకి హ్యాండిల్ కంఫర్టబుల్ గా ఉండడానికి ఫోమ్ గ్రిప్ తోటి మనకి ఇచ్చారు. మీరు వీడియోలో చూస్తున్న మిషన్ గోస్ట్ బ్లేడ్, లొకానా బ్రాండ్ గోస్ట్ బ్లేడ్ 500 అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ మిషన్ గేర్ రేషియో వచ్చి 5.3:1. గేర్ రేషియో వచ్చి 5.3:1. బాల్ బేరింగ్స్ వచ్చి 5+1 బాల్ బేరింగ్స్. ఓకేనండి. మిషన్ బరువు వచ్చి 246 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 246 గ్రాములు. కెపాసిటీ వచ్చి 15 కేజీలు. మిషన్కి సింపుల్గా 2 షార్ట్ కట్ మాటలు చెప్తాను. 5+1 స్టైన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 5+1 స్టైన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్ తోటి ఈ మిషన్ తయారైంది. డ్యూయల్ కలర్ అల్యూమినియం స్పూలు, హైటెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్, తర్వాత 9 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, యాంటీ రివర్స్, బ్రాస్ మెయిన్ పినియన్ షాఫ్ట్, గేరు, తర్వాత 6.3:1 గేర్స్, పినియన్ గేరు అంటే ఇత్తడి గేర్లు. ఓకే. ఈ మిషన్లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవైలబుల్గా ఉంది. ఈ మిషన్ ఎంఆర్పి రేట్ వచ్చి 3,400 రూపాయలు. ఈ మిషన్ ఎంఆర్పి రేట్ వచ్చి 3,400 రూపాయలు. మరి అన్న మిషన్కి ఎంత లైన్ ఎక్కిద్దని చెప్పారంటే కంపెనీ ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి ఒకసారి. ఇక్కడ గేర్ రేషియో వచ్చి 6.3:1 అని చెప్పాను అన్నారు. తర్వాత మనం బ్రాండెడ్ది ఇక్కడ హ్యాష్ లెక్క ఇచ్చారనమాట. 1 హ్యాష్ అయితే 330 మీటర్లు, 2 హ్యాష్ అయితే 280 మీటర్లు, 3 హ్యాష్ అయితే 250 మీటర్లు పెద్దగా ఎక్కేది. ఈ ఒక హ్యాండిల్ మందం చూడండి ఒకసారి దగ్గరగా. ఈ హ్యాండిల్ మందం చూడండి ఒకసారి ఎంత హెవీగా ఇచ్చారో. 15 కేజీలు చేపని హ్యాండిల్ చేసే మిషన్లు అనమాట ఇవి. గోస్ట్ బ్లేడ్ కానీ, టైగాన్ కానీ అంతంత హెవీ మిషన్లు అనమాట ఇవి. చక్కగా క్యాటలాగ్లో మెన్షన్ చేశాను. మొత్తం ప్రతి ఒక్క వివరం కూడాను మిస్ అవ్వకుండా చక్కగా అక్కడ మెన్షన్ చేశాను. 1-2 సార్లు చూసి కావాల్సిన వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టుకుందరు. కానీ నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా ప్రెడేటర్ గ్రీన్. ఇదిగో లొకానా ప్రెడేటర్. నేను ఇందా చెప్పానే 200, 400, 500. ఇదిగో లొకానా ప్రెడేటర్ 200 అంటే మనం రెగ్యులర్గా వాడే మిషను. దీనికి పౌచ్ వచ్చేస్తుంది. ఇదిగో లొకానా ప్రెడేటర్ రేడియం గ్రీన్ అనమాట. రేడియం మోడల్లో ఉంటుంది దీని పెయింట్ గ్రీన్. ఇది బాగా ఇష్టపడతారు అనమాట. మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, చక్కగా ఫ్రీగా ఉంటుంది. ఇంకా లొకానా కంపెనీ అంటే మనకు తెలియదేం లేదు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మిషన్ బ్రాండ్ వచ్చి లొకానా ప్రెడేటర్.
అది రేడియం గ్రీన్ లాగా ఉంటదనమాట. గ్రీన్ కలరు. 7+1 స్టెయిన్‌లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్. 7+1 స్టెయిన్‌లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, డ్యూయల్ కలర్ అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండిలు, తర్వాత 8 లెవెల్స్ మ్యాగ్నెటిక్ బ్రేక్ సిస్టమ్, బ్రాస్ పినియన్ గేర్ రేషియో వచ్చి 6.3:1, మిషన్ బరువు వచ్చి 195 గ్రాములు, మిషన్ కెపాసిటీ వచ్చి 8 కేజీలు. మిషన్ ఎంఆర్‌పి రేట్ వచ్చి రూ. 2,750. మిషన్ రేట్ వచ్చి రూ. 2,750. మిషన్ ఫ్రంట్ లుక్ వచ్చి ఇదిగో లుకానా ప్రెడేటర్ ఇలా ఉంటది. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటది. ఓకేనండి. హ్యాండిల్ సైడ్ వచ్చి ఇలా ఉంటది. మ్యాగ్నెట్ సైడ్ వచ్చి ఇలా ఉంటది. ప్రతి మిషన్‌కి కూడాను అక్కడక్కడ లైన్‌లు చక్కగా ఇక్కడ మీకు రాసేసి ఉంటాయి. అయితే నేను ఇవి ఎందుకు చెప్పనంటే, మనకి స్పూలుకి ఒక అగ్గిపుల్ల మందం లోనకి మనకు బడ్జెట్‌లో మనం తీసుకున్న లైన్ ఎక్కించుకోవాలే తప్ప, ఇక్కడ కంపెనీ చెప్పిందని చెప్పానని మనం ఫుల్‌గా ఎక్కిచ్చేసుకుంటే మిషన్ చిక్కుపడటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. అందుకని దాన్ని నేను చెప్పననమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మీరు రెగ్యులర్‌గా వాడే మిషను ఫైర్‌ఫాక్స్ నింజా. ఫైర్‌ఫాక్స్ నింజా అంటే ఇంక తెలియనోళ్ళు ఎవ్వరూ లేరు. దీని రేటు 1400 మీకు అన్నీ తెలిసిన విషయమే. దీనికి 3D కలర్స్ అనమాట. 3D కలర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యుంటది చూడండి ఒకసారి. ఇలాగా ఈ ఫైర్‌ఫాక్స్ నింజా బైట్ కాస్టింగ్ మిషన్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 అవైలబుల్‌గా ఉన్నాయి. ఫ్రంట్ లుక్ వచ్చి ఇలా ఉంటది. ఓకేనండి. బ్యాక్ సైడ్ లుక్ వచ్చి ఇదిగో ఇలా ఉంటది. తర్వాత మనకి హ్యాండిల్ సైడు వచ్చి ఇలా ఉంటది. నెక్స్ట్ మ్యాగ్నెట్ సిస్టమ్ సైడ్ వచ్చి ఇలా ఉంటది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మిషన్ వచ్చి బ్రాండ్ వచ్చి ఫైర్‌ఫాక్స్. ఫైర్‌ఫాక్స్ ఆ మిషన్ పేరు వచ్చి నింజా. నింజా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 అవైలబుల్‌గా ఉన్నాయి. దీనికి 18+1 బాల్ బేరింగ్స్. 18+1 బాల్ బేరింగ్స్, హై టెన్సిల్ పవర్ అనమాట. హై టెన్సిల్ పవరు తర్వాత ఇక్కడ గేర్ రేషియో వచ్చి 7.2:1. గేర్ రేషియో వచ్చి 7.2:1. మిషన్ బరువు వచ్చి 210 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 210 గ్రాములు. మిషన్ కెపాసిటీ వచ్చి సుమారుగా 8 కేజీలు. మిషన్ రేట్ వచ్చి 1400. ఇక మిగతా వివరాలన్నీ కూడాను చక్కగా కేటలాగ్‌లో మెన్షన్ చేస్తాను. నింజా మిషన్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. మనకి బడ్జెట్‌లోని మనకి ఫ్రీ మూవ్‌మెంట్ ఉంటదనమాట. మనకి స్పూలు ఒకసారి మీకు స్పూలు లాక్ రిలీజ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. చూసారా? ఇదిగో. అంత ఫ్రీ మూవ్‌మెంట్ ఉంటది. ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి. మనం పెట్టే రేటుని బట్టి వాటి బిల్ క్వాలిటీ, వాటి కెపాసిటీలు మారిపోతుంటాయి. ఇదే ఫైర్‌ఫాక్స్ కంపెనీలోనన్నా మాకు కొంచెం బడ్జెట్ ఒక 1600లో చూపించండి అన్న అని చెప్పానంటే ఇదిగో ఫైర్‌ఫాక్స్ గోల్డ్ ఈ నింజా మిషన్ మీద కొంచెం పెద్దగా ఉన్నానని చెప్పానని అనిపించుకుంటది. ఒకసారి చూడండి. చూస్తే మీకు అర్థమవుద్ది. ఇదిగో ఇది ఫైర్‌ఫాక్స్ నింజా, ఇది ఫైర్‌ఫాక్స్ గోల్డ్. ఇది 1600, ఇది 1400. మిషన్ మాత్రం మంచి కంఫర్టబుల్‌గా ఉంది. గోల్డ్ లేటెస్ట్ అనమాట. లేటెస్ట్ క్వాలిటీ బాగుంది. దీని గేర్ రేషియో మొత్తం అన్నీ కూడాను బాగున్నాయి. ఓసారి దీని స్పూల్ రిలీజ్ మూవ్‌మెంట్ చూడండి ఒకసారి. స్పూల్ కూడాను ఎక్కువ పడుతుంది లైన్. ఒకసారి చూసారా? ఇదిగో ఇది. ఈ మనకి గ్యాప్ చూసుకుంటే లైన్ ఎక్కువ పడద్దా, తక్కువ పడద్దా అనేది తెలిసిపోద్ది. స్పూల్ ఒకసారి ఎంత ఫ్రీ మూవ్‌మెంట్ ఉందో ఒక్కసారి చూడండి. ఒక్కసారి టచ్ చేయగానే ఇదిగో. ఒకసారి టచ్ చేయగానే అంత ఫ్రీ మూవ్‌మెంట్ ఉందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి మనకి లాక్ రిలీజ్ సిస్టమ్ అనమాట. లాక్ ఎంటనే మనకి మూవ్‌మెంట్ ఎంటనే మనకి పడిపోతుంది. సరే ఇదిగో ఫైర్‌ఫాక్స్ గోల్డ్ ఫ్రంట్ లుక్ ఇదిగో ఇలా ఉంటది. ప్యూర్ మొత్తం అంతా కూడాను గోల్డ్ కోటింగ్ అనమాట. బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటది. నెక్స్ట్ మనకి హ్యాండిల్ సైడ్ ఇదిగో ఇలా ఉంటది. హ్యాండిల్ కూడాను మంచి భలే ఇచ్చారు. కంఫర్ట్‌గా ఇచ్చారు చక్కగా మూవ్‌మెంట్‌కి. తర్వాత మ్యాగ్నెట్ సిస్టమ్ సైడ్ ఇదిగో ఇలా ఉంటది. మీరు వీడియోలో చూస్తున్న మిషన్ బ్రాండ్ వచ్చి ఫైర్‌ఫాక్స్ గోల్డ్. ఇందులో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అవైలబుల్‌గా ఉన్నాయి. 18+1 బాల్ బేరింగ్స్, అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ బాడీ. గేర్ రేషియో వచ్చి 7.2:1.
గేర్ రేషియో వచ్చి 7.2:1. లైన్ కెపాసిటీ బ్రాండెడ్ది అయితే 0.23 అయితే 180 మీటర్లు, అదే 0.28 అయితే 150 మీటర్లు, 0.30 అయితే 110 మీటర్లు. గుర్తుంచుకోండి, బ్రాండ్కి మధ్య డయామీటర్ సైజు మారిపోతుంటది. ఓకేనా. మిషను బరువు వచ్చి 210 గ్రాములు. మిషన్ కెపాసిటీ వచ్చి 10 కేజీలు. మిషన్ రేట్ వచ్చి 1600. నింజా ఒకటి 1400, అలాగే గోల్డ్ వచ్చి 1600. ఇవన్నీ కూడాను ఫైర్ ఫాక్స్ బ్రాండ్. ఆ ఫైర్ ఫాక్స్ బ్రాండ్లోనే బాగా తక్కువ రేట్లో ఒకటి చూపించన్నా అంటే, నేను గతంలో కూడా మీకు చెప్పాను, మనం పెట్టే రేటును బట్టే వాటిలో ఉన్న క్వాలిటీలు, వాటికి వాడే మెటీరియల్ మారిపోతాయి. ఇదిగో ఫైర్ ఫాక్స్ కంపెనీకి సంబంధించిన మ్యాక్డాన్. ఇది ఫైర్ ఫాక్స్ సంబంధించిన మ్యాక్డాను. ఈ మిషన్ ఖరీదు 1050 రూపాయలు. 1050 మిషన్ 1050 రూపాయలు తగ్గట్టుగానే మీకు హ్యాండిల్ చేస్తుంది. 3000 3000 చేస్తుంది, 6000 6000 చేస్తుంది. బిల్ క్వాలిటీలు మారిపోతుంటాయి వాటిల్లోని. ఫ్రంట్ లుక్ ఇదిగో ఫైర్ ఫాక్స్ కంపెనీ మ్యాక్డాన్ ఫైర్ ఫాక్స్, ఈ లుక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ లుక్. నెక్స్ట్ వచ్చి దీనికి ఆర్మీ డిజైన్ ఇచ్చారు అనమాట, చూసారా, ఆర్మీ డిజైన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ ఇదిగో ఇలా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండిల్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది, స్టార్ డ్రాగ్ హ్యాండిల్ సైడు. ఓకే. మ్యాగ్నెట్ సైడ్ వచ్చి ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మిషను బ్రాండ్ వచ్చి ఫైర్ ఫాక్స్ మ్యాక్డాన్. అందులో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ 18+1 బాల్ బేరింగ్స్. గేర్ రేషియో వచ్చి 7.2:1. మిషన్ బరువు వచ్చి 205 గ్రాములు. మిషన్ కెపాసిటీ 8 కేజీలు. లైన్స్ వచ్చి 0.23 అయితే 180 మీటర్లు, 0.28 అయితే 150 మీటర్లు, 0.30 అయితే 110 మీటర్లు. ఈ మిషన్ రేట్ వచ్చి 1050 రూపాయలు. 1050 రూపాయలతోటి మనకి ఫైర్ ఫాక్స్ కంపెనీలో మీరు ఒకటి నోటీస్ చేశారా, లో బడ్జెట్లో మనకి 1050 రూపాయలు అంటే 1000 రూపాయల్లో మనకి ఒక మిషన్ తీసుకొచ్చింది. లేదు అంతకన్నా మనకి కొంచెం క్వాలిటీది కావాలని చెప్పానంటే నింజా మిషన్ అని 1400 తీసుకొచ్చింది. లేదు అంతకన్నా మాకు మంచిగా బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే నింజా గోల్డ్ అని చెప్పేసినానని ఫైర్ ఫాక్స్ కంపెనీలో 1600లో మిషన్ తీసుకొచ్చింది. అదే కాకుండా ఏలోలోని బైట్ కాస్టింగ్ మిషను ఒక ఎక్సలెంట్ మిషన్ అనమాట. చాలా బాగుందండి మిషను, పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓసారి ఫ్రంట్ లుక్ చూసుకోండి, మిగతా వివరాలు చెప్తాను. ఫ్రంట్ లుక్ ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏలో కంపెనీ, ఇదిగో ఏలో బైట్ కాస్టింగ్ మిషన్. ఓకేనా. ఇదిగో మనకి హ్యాండిల్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది, మ్యాగ్నెట్ సైడ్ వచ్చి మోడల్ ఇలా ఉంటుంది. ఈ హ్యాండిల్ మందం ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి మొత్తం మిషన్ క్వాలిటీ అంతా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు స్పూల్ రిలీజు ఒకసారి ఫ్రీగా ఎలా ఉందో చూద్దాం. లాక్ ఓపెన్ చేశాను, స్పూల్ ఒకసారి చూడండి. ఫ్రీ మూమెంట్ అంటే ఫ్రీ మూమెంట్, ఇంకా ఏలో అంటే మనకు తెలియంది ఏం లేదు. ఇదిగో హ్యాండిల్ పర్ఫార్మెన్స్ చూడండి ఒకసారి ఎంత ఫ్రీగా ఉంటుందో. క్వాలిటీ మనం పెట్టే రేట్ని బట్టే ఉంటుందండి. ఏదన్నా సరే, ఈ మిషన్ అనే కాదు, ఏ వస్తువు అన్నా సరే మనం పెట్టే రేట్ని బట్టే ఉంటుంది. సరే, ఒకసారి ఆ మిషన్ వివరాలన్నీ చెప్తాను, చక్కగా వినండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న బ్రాండ్ మిషన్ వచ్చి ఏలో సిటీ అనమాట. ఏలో సిటీ బైట్ కాస్టింగ్ మిషను. 10+1 బాల్ బేరింగ్స్. గేర్ రేషియో వచ్చి 6.3:1. మిషన్ బరువు వచ్చి 215 గ్రాములు. కెపాసిటీ వచ్చి 8 కేజీలు. మిషన్ రేట్ వచ్చి 2500 రూపాయలు. ఇక ఈ మిషన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా కూడాను ఒక పెద్ద చార్టే ఉంది. అదంతా కూడాను మన క్యాటలాగ్లో చక్కగా వివరంగా మొత్తం అంతా డిస్క్రిప్షన్లో రాశాను. అక్కడ చూసి ఇప్పుడు మీకు చూపించిన 1 2 3 4 5 6 7 8 9 మిషన్లో మీకు ఏ మోడల్ నచ్చిందో, లేదా మన షాపులో ఉన్న
బయట కాస్టింగ్ మిషన్‌లో ఏ మోడల్ నచ్చిందో ఫస్ట్ కొత్త వాళ్ళైతే నేను చెప్పినట్టు బయట కాస్టింగ్ రీల్ నేను వాడే విధానం అని చెప్పేసి నా వీడియో చూసిన తర్వాత మీరు ఒక అవగాహనకు వచ్చేస్తారు కాబట్టి చక్కగా మీకు కావాల్సిన మిషను చిక్కుపడకుండా చక్కగా వాడుకొని కాస్టింగ్ చేసి హ్యాపీగా ఫిషింగ్ చేసుకోండి. ఏదన్నా ఒకటి గుర్తుంచుకోండి, కాస్టింగ్ అన్నది ఫిషింగ్ చేయడం అన్నది ఎలా ఉంటుందంటే చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో మేత వేసి చేపలు పెంచి వాటిని పట్టే దానికన్నా మనకు ఖాళీగా ఉన్న టైంలోనే స్వచ్ఛంగా ప్రకృతిలో పెరిగిన ప్రకృతి మనకి ఇచ్చిన ఫిషింగ్ని కాస్టింగ్ చేయడంలో ఉన్న గ్రిప్పు ఫీలింగు ఆ వాతావరణం ఆ మైండ్ సెట్ ఆ మనకు ప్రశాంతత అన్నది మనం ఎంత డబ్బు పెట్టినా రాదు. నేను చేపలు పట్టమని చెప్పట్లేదు, ఆ వాతావరణం కోసం చెప్తున్నాను. మనం పొద్దునే ఆ పల్లెటూరులో అమ్మట మనం వెళ్ళి ఆ చెరువు దగ్గర నుంచోగానే ఆ పక్షుల అరుపులు ఆ ప్రశాంతకరమైన వాతావరణం వీటితోటి సగం జబ్బు తగ్గిపోద్ది మనకి. ఓకేనండి. సరే, ఈ వీడియోలోని చక్కగా ఈ మిషన్లన్నిటి కోసం మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో హంటింగ్ బ్లాక్ 7 ఫీటు 8 ఫీటు తర్వాతనేమో డెడ్లీ హంట్ అనుకుంటా. డెడ్లీ హంట్ తర్వాతనేమో లుకానా ప్రెడేటర్ ఇలాగా కొన్ని రాడ్లు వచ్చినాయి. ఇది బయట కాస్టింగ్ రాడ్లు. ఆ బయట కాస్టింగ్ రాడ్ల కోసం మళ్ళీ ప్రత్యేకించి సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం. అందులో మీకు కనిపించి చక్కగా వచ్చిన ఐటమ్స్ కోసం మీకు అన్ని పూర్తిగా మీకు అర్థమయ్యేలాగా వివరిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.